హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి టేస్టీ రెసిపీ అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా చేశారో లేదో నాకు కామెంట్ చేయండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు సొరకాయ అదేనండి, ఆనంకాయ మన భాషలో తెలంగాణలో ఇటు సైడ్ మేమైతే ఆనంకాయ అంటాము. సొరకాయని ఆ పొట్టుతోటి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆయిల్ కొద్దిగా వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపేసేయండి ఆయిల్లో. దీనికి వేరే ఏం అవసరం ఉండవు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే చాలు. తర్వాత ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత ఇది ఆనంకాయది మనము ఇలా పొట్టు అనేది స్పూన్ పెట్టి తీస్తే పల్చగా వస్తుంది. ఇలా తీసిన తర్వాత దీన్ని కొద్దిగా వాటర్ వేసి బాగా కడిగేసుకొని ఇలా వాటర్ అంతా పిండేసి ఆయిల్లో వేసేసుకోవడమే. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం దీనికి పట్టేలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే ఇది అడుగంటుతుంది. ఎందుకంటే ఓన్లీ ఇది మనకు సొరకాయ పొట్టు కదా, దాంట్లో నీటి శాతం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కడాయికి బిగ్గరగా పట్టుకుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లో మనము సైడ్ డిష్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. మేము ఎప్పుడు ఇలా ఆనంకాయ తిన్నా కానీ ఇది కూడా చేస్తామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అయిపోయినట్టే, రెడీ అయినట్టే. తర్వాత లాస్ట్లో కొద్దిగా కారము, తర్వాత రుచికి సరిపడినంత కొద్దిగా అంటే సాల్ట్ చాలా తక్కువ పడుతుంది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఎలా ఉందో ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.